నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీలక్ష్మి క్రిస్టల్. మేము మేలచెరువులో ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. అక్కడ ఉన్న పూజారులు వాళ్ళు చెప్పే విషయాలను మీరొకసారి వినండి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. మైహోమ్ సిమెంట్స్ ప్రాంగణంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ భూనీల సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రీ 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 త్రిదండిచిన శ్రీమన్నారాయణ రామానుజ జీరస్వామి వారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా 27 సంవత్సరాల కింద ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది. అప్పటి నుంచి కూడా నిర్విరామంగా నిర్విఘ్నంగా ఈ ఆలయంలో విశేషమైనటువంటి కైంకర్యాలు జరుపుకుంటూ 27 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగినది. ఇక్కడ ప్రతి మంగళవారం కూడా శ్రీ సుదర్శన హోమం జరుగుతుంది. ప్రతి పౌర్ణమికి శ్రీయాగం జరుగుతుంది. ప్రతి ఏకాదశికి మరియు ప్రతి శ్రవణ నక్షత్రానికి శ్రీవారి అభిషేకం జరుగుతుంది. ఈ ఆలయం దర్శించుకుని ఇక్కడ ఎవరైనా భక్తులు మొక్కుకుంటే గనక అవి తప్పకుండా నెరవేరుతాయని చెప్పేసి శ్రీ 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 త్రిదండిచిన శ్రీమన్నారాయణ రామానుజ జీరస్వామి వారు ఇక్కడ మంగళాశాసనం చేసి భక్తులందరికీ కూడా అనుగ్రహించడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఈ యొక్క ఆలయంలో స్వామిని దర్శించుకొని వారి కోరికలను నెరవేర్చుకున్న తర్వాత మళ్ళీ వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. ఈ ఆలయం ప్రతిరోజు కూడా ఉదయం 5:30 నుంచి ఆలయం తెరవబడి ప్రారంభమై మళ్ళీ 11 గంటల వరకు కూడా 11:30 వరకు కూడా ఆలయ కార్యక్రమాలు మరియు ఆలయం ఉంటుంది. తర్వాత సాయంత్రం 5:30 నుంచి 8:30 వరకు కూడా ఈ యొక్క ఆలయ సమయంలో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో వస్తూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. విన్నారు కదండి, ఈ టెంపుల్కున్న విశిష్టత, ఈ టెంపుల్కున్న శక్తి ఎంత బాగా చెప్పారో. చాలామంది సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు, కానీ అక్కడికి వచ్చే వరకు టెంపుల్ మూసేసి ఉంటుందండి. స్వామి దర్శనం చేసుకోలేకుండా రిటర్న్ పోతున్నారని వాళ్ళు ఆవేదన చెందుతున్నారండి. మేము ఈ వీడియో కింద వాళ్ళ నెంబర్స్ ఇస్తున్నాము. మీరు కనుక దూరం నుంచి వచ్చేది ఉంటే ముందు రోజు స్వామి వాళ్ళకు ఫోన్ చేసి మీరు ఏ టైంకి అయితే రీచ్ అవుతారో వాళ్ళకి ఆ టైమింగ్ చెప్పండి. వాళ్ళు ఆ టైంకి ఆ టెంపుల్ తెరిచి ఉంచుతారు. మీరు కూడా వచ్చి స్వామి దర్శనం చేసుకోవచ్చు. మీ జీవితాన్ని చాలా సంతోషమయంగా చేసుకోవచ్చండి. ఇది రావడానికి మేలచెరువు గ్రామం పక్కకున్న మహా సిమెంట్ ఫ్యాక్టరీ పక్కకు శ్రీనగర్ కాలనీలో కొలువైందండి. ఇది నిర్మించిన వారు జూపల్లి రామేశ్వరరావు గారు. ఇది నిర్మించిన కాంచి తన బిజినెస్లో చాలా సక్సెస్ చూశారు. చాలా 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 మనీ కూడా సంపాదించారండి. అందరికీ కూడా అదృష్టం కలగాలని మనకు ఇలా ఈ టెంపుల్ విశిష్టత గురించి మనకు చెప్తున్నారు. ఈ గుడి ప్రాంతం కూడా చాలా చాలా ప్రశాంతంగా ఉందండి. అందరూ వచ్చి